అంటే నిజమే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే చంద్రబాబు నాయుడు అన్నట్టుగా ఏది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాన్నాడు, అంతమందికి ఇచ్చారు. ఇక్కడ డిఫరెన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చారు. ఇచ్చింది కూడా ఆయన ఇచ్చింది 42 లక్షల మందికి అయితే ఇవాళ 67 లక్షల మంది పైకి ఇస్తున్నారు. 67 లక్షల మంది పైన పిల్లలకి ఇస్తున్నారు ఇవాళ. సో ఆ ఇది వచ్చేటప్పటికి రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అభివృద్ధి లేదు. అభివృద్ధిని మొత్తం వదిలేశారు. ఇవాళ అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. పోలవరం కడుతున్నారు, నిర్మాణం సాగుతుంది. అమరావతి నిర్మాణం సాగుతుంది. రోడ్లు చాలా వరకు బాగుపడినాయి. ఇప్పుడు 44,000 acres ల్యాండ్ పూలింగ్ కూడా నడుస్తుందండి. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ సో కమిటెడ్. ఆల్రెడీ ఇట్ హాస్ బిన్ ఇన్ టాక్స్ విత్ వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, జపాన్ బ్యాంకులతో కూడా మాట్లాడుతుంట. అది సాగుతోందా, అవసరం? అది నా ఉద్దేశం అయితే ఇప్పుడప్పుడే అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు అమరావతిలో 34,323 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకుంది. అది కాకుండా ఈ డీఫారెస్ట్ చేసిన ల్యాండ్ ఉంది కొంత. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్లో పెండింగ్ కలిపి 54,000 ఎకరాలు మీకు అందుబాటులో ఉంది. 54,000 ఎకరాలు ముందు ఉపయోగించుకుని ఇవాళ కూడా ఇంకా 25,000 మందికి మీరు రైతులకి వాళ్ళ ఫ్లాట్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళ రైట్ఫుల్ షేర్ యాజ్ అగ్రీడ్ విత్ సిఆర్డీఏ వాళ్ళకి రిజిస్టర్ చేయలే ఇంతవరకు. ముందు అవి చేసేసి ఉన్న ప్రాంతాన్ని డెవలప్ చేస్తుంటే రైతులు కూడా అమ్ముకుంటాం, వాళ్ళది వాళ్ళ ప్లేస్లో ప్రైవేటు పెట్టుబడిదారులు రావటం, ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేది 5 ఏళ్ళు కొనసాగితే రైతులకు ఎప్పుడైతే న్యాయం జరిగిందో పక్కన ఉన్న వాళ్ళు మీరు ఏ రోజైనా సరే మీ దగ్గరికి వచ్చి ల్యాండ్ పూలింగ్కి ఇస్తారు. ఇవాళ దాన్ని కూడా కంటిన్యూ చేశారనుకోండి, ఇక్కడ ఉన్న రైతుల దగ్గర ఏంటంటే ఇది పెండింగ్ పడిపోతుంది. ఆల్రెడీ ఎవరైతే ఇచ్చారో పూలింగ్లో వాళ్ళ భూములు కొనడానికి రారు ఇన్వెస్టర్స్. మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళల్లో అసమ్మతి వస్తుంది, వాళ్ళల్లో కొద్దిగా వ్యతిరేకత వస్తుంది. రెండోది మళ్ళీ మొదలెడతారు, మొదలెట్టినట్టే. మొన్న ఏ విధంగా అయితే సాక్షి టీవీలో మొదలెట్టారో అలాగే మొదలెడతారు. మళ్ళీ అట్లాగే మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు, అదేవిధంగా అవినీతి అంటారు, 2 లక్షల కోట్లు అంటారు అవినీతి, ఇవన్నీ మొదలెడతారు. మళ్ళీ జరగలేదంటారా? 14-19 ఏం జరగలేదండి, అవినీతి జరగలేదు. మరి ప్రూవ్ చేయలేకపోయాడుగా, ఒక్క మాట కూడా ప్రూవ్ చేయలేకపోయాడుగా జగన్మోహన్ రెడ్డి గారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమని ఇచ్చింది? అట్లా కదా, ఒక్కటి చెప్పండి. సుప్రీంకోర్టు ఏమని మందలించింది? అసలు ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అనే మాటే ట్రాష్, దీంట్లో వాడటానికి గొప్ప వీల్లేదు అని చెప్పి తిప్పి కొట్టేసి పంపించింది. సరే, అది పక్కన పెట్టండి. సీడ్ యాక్సెస్ రోడ్డు ఉంది అమరావతి కోర్ క్యాపిటల్లో. దాని పక్కన ప్లాట్లలో లాటరీ తీస్తే లాటరీ పక్కన విఐపీలు, అటు విఐపీలు ఇటు విఐపీలు ఎందుకు గెలుచుకున్నారు లాటరీలో? సామాన్యుడు ఎందుకు రాలా? మధ్యతరగతికి చెందిన లింగంనేని శివరాంప్రసాద్కి ఎందుకు రాలా? ఎక్కడ? సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన ఫ్లాట్స్ గవర్నమెంట్ లాటరీ, సిఆర్డీఏ లాటరీ తీసింది. ఎందుకు రావు? సామాన్యులకి రాకుండా ఎవరికి వచ్చినాయి? కోడెల శివప్రసాద్, పత్తిపాటి పుల్లారావు, వీళ్ళు సామాన్యులా? మొత్తం పైవుల కేసు సామాన్యుడా? అట్లా అని కాదు, అట్లా నేను అనుకుంటున్నా ఆ విధంగా జరిగింది అనేది. ఐ వన్ ఎయిత్ దట్ స్కామ్ తెలుసు. ఆ టైంలో 14-19 మధ్య లాటరీలో అది విఐపీల లాటరీయా, అందరూ పార్టిసిపేట్ చేసే లాటరీయా? స్కామ్ జరగలేదని అద్దండి దయచేసి. మీరు జరిగింది. నేను అది అంటే దాని మీద నాకు అంత యాక్చువల్గా అయితే మీరు అన్న అవగాహన లేదు. ఇన్సైడర్ ట్రేడింగ్లో అవి జరిగి ఉండకపోవచ్చు కాక, బట్ స్కామ్ హెస్ టేకెన్ ప్లేస్. అసైన్డ్ ల్యాండ్స్, దాన్ని ఏమంటారు, అసైన్మెంట్ ల్యాండ్స్ని కన్వర్ట్ చేసి ప్రభుత్వానికి ధారాదత్తం చేసి కాంపెన్సేషన్ తీసుకున్న మహానుభావులు కూడా ఉన్నారు. వైసీపీ వాళ్ళకి చేత కాలేదు, కానీ అది అనర్థి చేస్తుంటే పెద్ద స్కామ్ అయి ఉండేది. లేదా ఇవన్నీ దాదాపు మనం స్కామ్ అంటే కాదు, అది అసైన్మెంట్ ల్యాండ్స్ని మా ల్యాండ్స్ అని చెప్పి క్లెయిమ్ చేసుకుని అది ఎవరు కదా, ఎవరు అవి జరిగినాయండి. లేదు జరిగినాయి. వీళ్ళు చేతకాక వీళ్ళు వదిలేసి చేతకాక ఎందుకు ఉంటుంది? అవన్నీ కోర్టులో సబ్మిట్ చేశారు, అవన్నీ కాదని చెప్పి వదిలేశారు కదా. అది సబ్మిట్ చేయలేదండి, అది కాదు. ఇన్సైడర్ ట్రేడింగ్ సంబంధించి వాళ్ళు మాట్లాడారు, అది ప్రూవ్ చేయలేకపోయారు. ప్రూవ్ చేయలేదు కాబట్టి అక్కడ అవినీతి జరగలేదని అనలేంగా. అది జరిగింది, బట్ ఆ వాల్యూమ్లో జరిగి ఉండకపోవచ్చు.
అంటే అంత పెద్ద దాంట్లో ఏదైనా ఒకటి రెండు జరిగి ఉండొచ్చు కానీ మీరు ఆ వాల్యూమ్ లో అయితే జరగలేదు. వాళ్ళు చెప్పినంత అది నేను ఒప్పుకుంటాను. వాళ్ళ వాల్యూమ్ లో అయితే జరగలేదు. వాళ్ళు చెప్పిన చిన్న చిన్న ఏమైనా జరిగితే జరిగి ఉండొచ్చేమో అంతవరకు. ఇప్పుడు అదేంటంటే మళ్ళా అవన్నీ మీరు ఫేస్ చేయాలి, అంత అవసరం లేదు పార్టీకి. సరే, అసలు పోనీ జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయాడు, వాంటెడ్గా డిస్టర్బ్ చేశాడు, డిస్మాంటిల్ చేశాడు, అవన్నీ నిజం. సిఆర్డిఏ దగ్గర మీరు రైతుల దగ్గర సిఆర్డిఏ ల్యాండ్స్ తీసుకున్నప్పుడు మీరేందా చెప్పారు ఇంకా 25,000 మందికి సెటిల్ చేయాలి. అవును, ఏమైందండి సెటిల్ అదే చేయాలి? సమస్య నేను అంటుంది అదే. మీరు ఏడాది పాటు పాలన మీద విజయోత్సవాలు జరుపుకున్నారు. మీరు వచ్చిన ఏడాదిలో అయినా చేసి ఉండాల్సిందిగా. స్పీడప్ చేస్తే ఉన్నదాన్ని స్పీడప్ చేసి ఉన్న రైతులకి జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసి వెళ్ళిపోయాడండి. మీరు కనీసం 25,000 మందికి రిజిస్ట్రేషన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి మీకు? స్పీడ్ చేయాలి. 4 నెలలు 5 నెలలు పడుతుంది పోనీ అనుకుందాం, ఎవరి గ్రామాల ప్రజలు వాళ్ళకి చేయాలంటే. ఏదైనా ఇబ్బందులు ఉంటే రైతులతో మాట్లాడుకుని ఆ ఇబ్బందులన్నీ సాల్వ్ చేసుకుని స్పీడ్గా చేసి వాళ్ళకి అప్పచెప్పేశారనుకోండి, విడగొట్టేశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీరు అన్నట్టు ఆ 44,000 మిగిలిన వాళ్ళు కూడా వస్తారు, ఆటోమేటిక్గా వస్తారు. ఇప్పుడు 10 ఏళ్ళు అయిందండి, 10 ఏళ్ళ క్రితం ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఇవాళ దిక్కు దివాణం లేదు. ఇవాళ వరకు వాళ్ళ ఫ్లాట్స్ వాళ్ళకి రాకలా. సరే ఏదో కౌలు వస్తున్నారు, కౌలు ఇస్తే సరిపోదు కదా, వాళ్ళకి రైట్ఫుల్ షేర్ రావాలి కదా. కాబట్టి అవన్నీ కూడా సాల్వ్ చేస్తే ముందు ఆ ఉన్న ఇష్యూస్ క్లోజ్ చేసి, అట్లాగే మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ ఇవన్నీ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ మొదలెడితే ఒక షేప్ వస్తుంది. ఎప్పుడైతే అక్కడ వచ్చిందో నివాసాలు పెరుగుతాయి, జనం వస్తారు. ఎప్పుడైతే జనం వచ్చారో ఆటోమేటిక్గా మీకు ఒక నగరంలాగా డెవలప్ అవడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నా అన్నారు, ఈ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్లోనే ఇప్పుడు వస్తుంది. ఒకవేళ అది స్టార్ట్ అయిందనుకోండి, దాని ఎఫెక్ట్ మనకి ఇంకా అభివృద్ధి రావచ్చు. అభివృద్ధి వచ్చినప్పుడు ఒక నెమ్మదిగా అక్కడ మైగ్రేషన్ పెరుగుతుంది. ఆ మైగ్రేషన్ పెరిగినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. ఆ టైంకి వీళ్ళ దగ్గర ఫ్లాట్స్ ఉండాలిగా, వాళ్ళ దగ్గర రైట్ఫుల్ షేర్ ఉండాలి కదా. వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకని ఇవ్వట్లేదండి? అంటే మీకు తెలిసిన మీకు తోచిన కారణం ఏదై ఉంటుంది? ఏం లేదు, ఈ అధికారుల దాన్ని ఏమంటారు, రెక్టిఫిజం అయి ఉంటుంది. అంతకు మంచి ఏముంటుంది అక్కడ? వాళ్ళది ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేయాలి కదా. మీరు లేఅవుట్ చేసి విడగొట్టి ఇచ్చేయాలి కదా. లాంగ్ విజన్ ఉండి 2047 విజన్ ఉండి ఈ చిన్నపాటి వ్యవహారాన్ని కూడా మనం అడ్రస్ చేయలేకపోవటం అంటే ఒకటండి, ఇక్కడ మొన్నే ఒకటి చూశాను నేను. ఏదంటే ఇప్పుడు ఈ తుని రైలు ఘటన, ఆ కేసు కొట్టేశారు. కొట్టేసినప్పుడు మళ్ళా దాన్ని రివ్యూ పిటిషన్కి వెళ్తున్నాం అన్నారు. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మేల్కొంది ప్రభుత్వం, ఇదేంటి రివ్యూ పిటిషన్ ఎవరికి వెళ్ళారని చెప్పి, రివ్యూ పిటిషన్ లేదు, మేము దాన్ని మళ్ళీ ఫైట్ చేయట్లేదని తీశారు. ఈ లోపే వెళ్ళాల్సిన వాళ్ళకి సందేశం వెళ్ళిపోయింది. అసలు రివ్యూ పిటిషన్ వేస్తున్నామని ప్రభుత్వాన్ని చెప్పకుండా ఎవరు చేశారు? ఎవరు చేస్తుంటారండి? అది కదా నేను అనేది అదే, నేను ఎవరు చేస్తుంటారు, ఎవరు చేస్తుంటారు అనేదే ప్రభుత్వం పికప్ చేయాలి. ఎందుకంటే ఆ జీవోని ఫస్ట్ పైకి లేపి దాని మీద 2 రోజుల పాటు వరుసగా డిస్కషన్ పెట్టాను, నాకు తెలుసు. అవును, మేము ఉదయం డిస్కషన్ పెట్టగానే మధ్యాహ్నానికి దాన్ని స్క్రాప్ చేసాం. తెల్లారి వేరే ఏది స్క్రాప్ చేసినట్టు విత్డ్రా చేసుకున్నట్టు ఒక జీవో. నేను అనేది అసలు అంత సున్నితమైన నాలెడ్జ్ ఆఫ్ ది మినిస్టర్ కన్సర్న్, హోమ్ మినిస్టర్, ఆవిడకి నాలెడ్జ్ లేదు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి నాలెడ్జ్ లేదు, ముఖ్యమంత్రికి నాలెడ్జ్ లేదు, సొంతంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చేస్తారండి జీవో. అదేనండి, ఎవరు ఇస్తారు? అదే అడగాలి కదా. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది, ఏమన్నా కుట్రకోణం ఉందా దీంట్లో, ఎట్లా ఇచ్చారు, సున్నితమైన అంశం ఉన్నప్పుడు అనేది ఎట్లా ఉందంటే, వెనకటికి పెద్దవాళ్ళు మీ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఇందిరాగాంధీ ఏదన్నా ఇలాంటి బయట పెడితే విదేశీ హస్తం ఉంది అనేసి ఊరుకునేది. అట్లుంది. కుట్రకోణం ఏందండి? గవర్నమెంట్ మీ చేతిలో ఉండి కుట్రకోణాన్ని మీరు బ్రేక్ చేయలేకపోతే వాట్ డస్ ఇట్ మీన్? అట్లా అని కాదు. ఇప్పుడు ఎవరు చేస్తారండి? నేను ఒకటి చెప్పమంటారా, మీ సెక్రటేరియట్ 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు కదా ప్రభుత్వంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ హత్య విషయంలో చంద్రబాబు చేశాడనే కదా ఉంది. ఏమైంది? సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటాడంటారు మీరు? ప్రతిపక్షం ఉండొచ్చు, లేకపోతే ఎవరు చేస్తారు? అంటే మీ వ్యవస్థ అంత బలహీనంగా ఉంది, మీ బ్యూరోక్రాటిక్ స్ట్రక్చర్ స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి. అంత అక్కడ కూడా నోన్ యాజ్ ద CEO ఆఫ్ యువర్ బ్యూరోక్రాట్స్. నేషనల్ మీడియా అనేది కదా మిమ్మల్ని, మీరు బ్యూరోక్రాట్ల CEO అని.
మరి అదే బ్యూరోక్రాట్ మీ అదుపు తప్పి మీరు వ్యవహరిస్తున్నారు. ఇందాక అన్నారు కదా 95 సీఎం అని, 95 సీఎం దాంట్లో అవ్వాలి. ఇది బ్యూరోక్రసీని అదుపు చేయటంలో, వాళ్ళ మీద కంట్రోల్ చేయటంలో 95లో ఎలా ఉందో ఆ విధంగా అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇంకా ఉన్నారు ఈ ప్రభుత్వంలో. మీరు మొన్న కరుణాకర్ రెడ్డి గారు అన్నాడు కదా, ఏమని? మా మనుషులు ఇన్ని వేల మంది ఉన్నారు టీటీడీలో, వాళ్ళే మాకు వేగులు, మా కళ్ళు అన్నాడా? అన్న తర్వాత ఒక భక్తుడు వేషంలో ఒక వైసీపీ నాయకుడు వచ్చి నిరసన ప్రదర్శన చేస్తే దాన్ని ఆయనే వీడియో తీసి వదిలేసాడా బయటికి, దేవస్థానం ఉద్యోగే. మేబీ మనం అంటే ఒక ఆరోపణ చేయటం అని కాదు, అవకాశం ఉంది, అది జరగకుండా మీరు జాగ్రత్త పడాలంటున్నాను నేను. ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫీసర్ ఇచ్చారంటే నేను ఒప్పుకుంటాను సార్. జగన్మోహన్ రెడ్డి వీర విధేయుడు, భక్తుడు, ఆయన సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఆయన కుటుంబంలో ఉండుండొచ్చు, లేకపోతే ఆయన కుటుంబం అనూచానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సపోర్ట్గా ఉండుండొచ్చు, అన్నీ ఒప్పుకుంటా. కుమార్ విశ్వజిత్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, ఆయనైతే అవరు కదా గ్యారంటీగా, ఆయనైతే అవరు కదా. సెక్షన్ ఆఫీసర్ ఇచ్చిన దాని మీద గుడ్డిగా ఆయనైతే సంతకం పెట్టి జీవో ఇవ్వరు కదా. నేను అదే అడుగుతున్నా, ఆయన్ని మరి ఆయనకన్నా పై స్థాయిలో ఉన్న ఆఫీసర్స్, బ్యూరోక్రాట్స్ ఒత్తిడి చేశారా? అదే గవర్నమెంట్ తీయండి సార్, గవర్నమెంట్ మీ చేతిలో కాన్స్పిరసీ యాంగిల్ ఎన్ని రోజులు మీరు అదే అంటున్నాను. గవర్నమెంట్ ఇంటర్నల్గా దాని మీదే చర్య తీసుకుని ఏం జరుగుతుందో చూసి ఎవరు బాధ్యులో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మళ్ళీ జరగవు. సరే, ఇప్పుడు ఇవన్నీ సాంబ్రాణి మాట్లాంటే నేను చర్యలు తీసుకోవడానికి ఇన్ని రోజులు ఆగక్కర్లా, 10 రోజులైంది. ఇంటర్నల్ ఎంక్వైరీ, డీజీపీ కెన్ కాల్ ఫర్ అన్ ఎంక్వైరీ, హోమ్ మినిస్టర్ కెన్ కాల్ ఫర్ అన్ ఎంక్వైరీ. అన్ని అవసరంలా సీఎం గారు ఒక్క మాట డీజీపీ గారికి ఫోన్ చేసి ఏంటంటే వాట్ ఈస్ దిస్ అంటే సాయంత్రానికి నివేదిక వస్తుంది. ఆయన ఫోన్ చేసి అడిగారా? కానీ నేను పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలు అయితే పిలిపించుకొని మాట్లాడారు. ఇది ఎందుకు మాట్లాడాలా? అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం అనేది మన స్పష్టంగా అదే కదా రాసిందంతా కూడా, మీడియా రాసింది చూపించి, మీడియా రాయటం దాని మీదే ఒకటి ఇదవ్వదు. ఇన్ని రోజులు అంటే ఆయనే లాండ్ ఆర్డర్ చేతిలో, సీఎం చేతిలో కదా ఉండేది. ఓవరాల్ రివ్యూ చేసి ఉంటారు ఏం జరుగుతుంది అనేది. ఇందాక నేను అన్నట్టుగా, ఇందాక నేను ఒక ఇష్యూ చెప్పాను, మొత్తం అన్ని జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ చూస్తే ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలనే ఒక ప్రయత్నం జరుగుతుందా? ప్రయత్నమా కుట్రా? ప్రయత్నం కుట్రే కదా. రాష్ట్రం ఇమేజ్ దెబ్బతీయటం అంటే కుట్రే కదా. అటువంటిది ఏమైనా జరుగుతుందా? ఒకవేళ దాని మీద మాట్లాడారేమో, ఇంకా దాని మీద ఇది ఒకసారి అసలు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు పొదిల్లో ఇదంతా అయిన తర్వాత ఒకసారి చూద్దాం. వార్నింగ్ ఇచ్చారు ఇందాక లోకేష్ గారు ఆయనకు వార్నింగ్ ఇచ్చారు కదా, సో దానికి సమాధానంగా ఈయనేం మాట్లాడారు చూద్దాం ఒకసారి. రంగంలోకి దింపి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం రైతుల తరపున స్పందించకపోతే, రైతుల తరపున ఈ ప్రభుత్వం పంటలు కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోతే, మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో జరిగినట్టుగా మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి ఆక్షన్ హాల్లోకి మార్క్ఫెడ్ వచ్చి పార్టిసిపేట్ చేసి పోటీతనం పెంచేట్టుగా ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైసు, అంటే హై లో రెండు కలిపితే యావరేజ్ ప్రైసు కనీసం 280 రూపాయలన్నా కనీసం రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం. రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉద్యమిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. సో అది ఇందాక ఆయన వార్నింగ్కి ఈయన వార్నింగ్ సమాధానం. ఇది తప్పేం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేయాల్సింది చేస్తున్నాడు, దాన్ని మనం తప్పడాల్సిన పని లేదు. ఆయన సజెషన్ ఏదో ఆయన ఇస్తున్నాడు, కాకపోతే దానికి సమాధానం పార్టీ పరంగా వాళ్ళు ఇచ్చుకుంటారు. ఎందుకంటే గతంలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం. మిర్చి రైతులకు వచ్చేటప్పటికి రేట్ ఎక్కువ ఉంటే తక్కువ జీవో ఇచ్చిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇవన్నీ కూడా గతంలో జరిగినాయి. అలాగే పంట కొనుగోలు చేస్తే తర్వాత 3 నెలలు 6 నెలలకు కూడా డబ్బులు పడిన పరిస్థితి రైతులు ఎదుర్కొన్నారు. 6 నెలలు కూడా పంట అమ్ముకుని ఆ డబ్బులు రాని పరిస్థితిలో రైతులు ఇబ్బంది పడిన స్థితి చూసాం మనం. ఇవాళ ఆ పరిస్థితి లేదే. 48 గంటలు మ్యాక్సిమంలో డబ్బులు పడిపోతున్నాయి. అంటే నేను అనేది మనం గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది, రాజకీయంగా మాట్లాడేది స్టేట్మెంట్స్ అది వేరు, కానీ ఇక్కడ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సింది అదే. ఒక ప్రతిపక్ష నాయకుడిగా తప్పేం లేదు అది. ఆయన డిమాండ్ చేయొచ్చు, రైతుల కోసం పోరాడవచ్చు. అయితే ఈ పోరాటంలో మీరు ఒక దానికి వెళ్ళినప్పుడు 1000 మందిని పోగేసుకుని అక్కడ మిర్చి యార్డ్కి వెళ్ళక్కర్లా, 1000 మందిని పోగేసుకుని టొబాకో దాని దగ్గరికి వెళ్ళక్కర్లా.
అదేంటంటే షో ఆఫ్ స్ట్రెంగ్త్. దాని మూలం నేను రాదు, ఎంతకన్నా ఎక్కువ జనం వచ్చారు కదా మీకు సిద్ధం సభలకి. సిద్ధం సభలకు వెళ్ళారు, ఇంతకన్నా ఎక్కువ జనం వచ్చారు. ఏంటి అయితే ఇప్పుడు మీరు అనేది తెలుగుదేశం వాళ్ళు అన్నట్టే మీరు కూడా అంటారా, ఇది రాప్తాడులో కుట్ర, గుంటూరు మిర్చియాడ్లో కుట్ర, పొదిల్లో కుట్ర, వైసీపీ అదంటలా కుట్రకోణం ఉందేమో, ప్రభుత్వం జాగ్రత్త పడాలని చెప్తున్నాను. అంటే వైసీపీ కుట్రకోణం, అది ప్రభుత్వం జాగ్రత్త. జనాల్ని తోలుకు రావటం కూడా ఇంత వీళ్ళంతా కుట్రలో భాగమేనా? ఇవన్నీ పోతే అంతమంది ఎందుకు వస్తారండి ఎక్కడన్నా? ఎవరికైనా సరే, వాళ్ళకే కాదు, పవన్ కళ్యాణ్ గారికి వస్తారు, ఎవరికైనా కదా వాళ్ళు, ఎవరికైనా 1000 మంది వస్తారు, 1500 మంది వస్తారు. చంద్రబాబు గారికి రాలేదా? బ్రహ్మాండంగా వస్తారు చంద్రబాబు గారు. అంతకన్నా అంటే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మీకు రైతులు ఎవరన్నా వచ్చారా? రైతులు ఎంతమంది వస్తున్నారు, కార్యకర్తలు ఎంతమంది వస్తున్నారు? కార్యకర్తలు సహజంగా వస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం తక్కువేం లేదు కదా, 39%, 39% ఉంది కదా ఆయనకు కూడా. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆయన అభిమానులు ఉంటారు కదా, లేకుండా ఉండరు కదా. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి ఉంటారు, మిగిలిన పార్టీలకు ఉంటారు, అదేం తప్పులేదు. కాకపోతే ఇక్కడ ఒక ఇష్యూకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మొన్న యాక్చువల్గా తెనాలి, అసలు దానికి వెళ్ళొచ్చండి? అసలు వాళ్ళని పలకరించడానికి వెళ్ళొచ్చా? ఒక రౌడీ షీటర్స్, అబ్జెక్షన్ బిల్ అండ్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మీద పైగా గంజాయి కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. వాళ్ళు అక్కడ ఒక రిఫ్రాఫీ గ్యాంగ్ వాళ్ళు, ఆ ఏరియాలో ఎవరిని వాళ్ళు ఆయన వెళ్ళి పరామర్శించాల్సింది ఎవరంటే వాళ్ళ చేతిలో అవమానపడ్డ కానిస్టేబుల్ భార్యని పరామర్శించాలి. అంటే ఇక్కడ ఆయన ఏంటంటే ఈ దీంట్లో కొంత మరి డైరెక్షన్ లేదో, లేకపోతే అసలు డైరెక్షన్ పట్టించుకోవడం, ఈయన పార్టీ డైరెక్షన్ లేదు, డైరెక్షన్ పట్టించుకోకపోవడం. కానీ అది కోలుకోనంత డ్యామేజ్ జరిగింది. దాని తర్వాత అంతకన్నా ఎక్కువ డ్యామేజ్ మన సాక్షిలో జరిగిన డిబేట్ మూలన జరిగింది. అలాగేంటో టైం సరిగ్గా నడవట్లేదు. అంటే ఇక్కడ మీరు ఒక బేసిక్ ప్రిన్సిపల్స్ మర్చిపోకూడదండి. పొలిటికల్గా కానీ దేనికైనా సరే, ఒక వ్యక్తిగా కానీ జీవన విధానం సాగించడం దేనికైనా కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ మొట్టమొదటిది మహిళలను అవమానించకూడదు. మహిళలను అవమానించిన ఏ ఒక్కటి కూడా, మహాభారతం తీసుకోండి, రామాయణం దగ్గర నుంచి తీసుకోండి, ఇవాళ వరకు కూడా ఎవరో సక్సెస్ అవ్వాలి. ఎక్కడ వాళ్ళు విజయం సాధించిన ఘటనలే లేవు. నేను ఇది వచ్చినప్పుడు మొన్న వెంటనే చూసుకుని నేను వేములపల్లి శ్రీకృష్ణ గారిది చేయెత్తి చేయకూడదు తెలుగు పాట పెట్టుకుని నిన్న. దాంట్లో ఏమంటే ఒక గర్వంగా గర్వంగా మన ఒక తెలుగు జాతి, మనం చాలామందికి ఆదర్శంగా నిలిచాం, ఎంతో గొప్ప జాతి అని గర్వంగా చెప్పుకోవడం పోయి, మేము యాదవులం, సన్నాసులం, మా దగ్గర ఎట్లా జరుగుతుందని చెప్పుకుంటాం ఏంటండి? అది ఏ విధంగా కూడా సమర్థనీయం కాదు కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి సక్సెస్ అయిందే తెలుగు జాతి ఆత్మగౌరవం. మీరు ఆత్మగౌరవం దెబ్బకొట్టినట్టు ఎక్కడ లేదండి. ఇప్పుడు ఈ వేశ్యా వాటికలు ఇవి చూసుకుంటే బాంబేలో మీకు అంటే బాంబే అసలు మహారాష్ట్ర మొత్తం తీసేద్దాం, అలా అనలేం కదా. బాంబే పనికిరాదా? లేకపోతే మహారాష్ట్ర మొత్తం మనం లెట్ us not go deep into that subject అండి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు అంటే కొంత అది మళ్ళీ గాయపడతాయి. నేను మళ్ళీ గాయపడతాం కదా, అది తప్పు కదా. మనం లెట్ us not touch that topic. వాళ్ళు చేశారు పొరపాటు, మనం చేయొద్దు. అదే మహిళలను అవమానించడం అనేది ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు నిన్న కూడా ఆ మహిళలు ఎవరో మన పొదిల్లో నిరసన చేశారనుకోండి, వెళ్ళిపోండి పక్క నుంచి, మీ క్యాడర్ ఉంది, స్లోగన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి, రాళ్ళు వేసి కొడతాం ఎందుకు? ఇప్పుడు వాళ్ళు రావటం తప్పే, నేను అది కూడా సమర్థించాను. వాళ్ళు ఎవరేసి కొట్టారంటే ఇప్పుడు 2 వర్షన్స్ ఉన్నాయి. వాళ్ళ రాళ్ళదాళ్ళు వీళ్ళ తలలు పగిలితే వీళ్ళ రాళ్ళదాళ్ళు వాళ్ళ తలలు పగిలినాయి. 2 వైపులా వర్షన్స్. ఏదన్నా రావటం వల్ల అసలు వాళ్ళు రావటం కూడా తప్పే, అది కూడా అనవసరం. ఇప్పుడు పోలీసు కూడా వాళ్ళని అనుమతించకూడదు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే ఇదివరకు పవన్ కళ్యాణ్ గారి విషయంలో, చంద్రబాబు నాయుడు గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ తప్పులు చేశాడో ఆ తప్పులు వీళ్ళు చేయకూడదు కూడా. ఆయన ఫ్రీగా వదిలేసేయండి. 4-5 సార్లు అట్లా ఫ్రీగా వెళ్ళాడు, 5వ జనం రారు, పట్టించుకోరు. మీరు టెన్షన్ ఘర్షణ క్రియేట్ అయితేనే కార్యకర్తలు కూడా యాక్టివేట్ అవుతారు. ఆ అవకాశం తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎందుకు ఇస్తుంది? అంత అవసరం లేదు కదా, నెసిటీ లేదు కదా.
ఇది ఈ ప్రిన్సిపల్స్ని మీరు హోప్ సో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ లింగంనేని శివరామప్రసాద్ గారు. ఎందుకంటే మీరు అన్నట్టు కూటమి ఆ డైరెక్షన్ దిశగా నడిస్తే మంచిదే. ఏడాది పాటు జరిగిన పరిపాలన మీద వచ్చిన రివ్యూస్ మీరు స్పష్టంగా అనలైజ్ చేశారు. అలాగే ఒకళ్ళు ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు వాళ్ళని అలా వెళ్ళనిచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇస్తే ఈ ఘర్షణలు ఉండవు. ఇలా పిలిపించి డీజీపీలను పిలిపించి రివ్యూ చేసుకోవాల్సిన అవసరాలు కూడా ఉండవు. ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ విక్టిమ్ మోడ్ని వదిలేసి అగ్రెసివ్ మోడ్లో వెళ్ళటం వల్ల ఎంతగా తన ఇమేజ్ని కోల్పోతున్నాడు అనేది గడిచిన వారం 10 రోజులుగా జరుగుతున్న సంఘటనను బట్టి ఎస్టాబ్లిష్ అవుతూ వస్తుంది. మిర్చి యార్డ్ కావచ్చు, రాప్తాడు కావచ్చు, గుంటూరు మిర్చి యార్డ్, అనంతపురం రాప్తాడు అండ్ నిన్నటి పొదిలి కావచ్చు, ప్రకాశం జిల్లా పొదిలి. ఓవరాల్గా వైసీపీ తన ప్రజల్లోకి వెళ్ళి పెనట్రేట్ అవ్వాలనుకుంటున్న కార్యక్రమాల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దాన్ని కూటమి ప్రభుత్వానికి బంగారు పళ్ళల్లో పెట్టి మరీ అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది అర్థమవుతోంది. అండ్ కూటమి కూడా ఏంటంటే ఇప్పుడు రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ మోడ్లోకి వచ్చేసింది అనేది ఏడాది పాలన తర్వాత అర్థమైంది. వరసంబడి అరెస్టులు